ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ గా చిన్నబోయిన చిట్టిబాబు నేడు బాధ్యతలు స్వీకరించారు. తనకు గొప్ప అవకాశం కల్పించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను శ్రద్ధతో నిర్వహిస్తానని, కొండపల్లిలోని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానన్నారు మున్సిపల్ చైర్మన్ చిట్టిబాబు. ఇక రాబోయే కాలంలో అన్ని రకాలుగా కొండపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తానంటున్న కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చిట్టిబాబుతో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఈ రోజు చైర్మన్ గా బాధ్యతలు ఇస్తున్నారు చిన్నబోయిన చిట్టిబాబు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈ కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎలా ముందుకెళ్తా ఉంది, ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నది కూడా ఆయనతో మాట్లాడు. ప్రధానంగా చెప్పండి, అంటే బాధ్యతలు తీసుకున్నారు, ఫస్ట్ మున్సిపాలిటీ ఏర్పడినటువంటి తర్వాత తెలుగుదేశం పార్టీ కైవసం తీసుకుంది, ముందు ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? అసలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. మేము అనధికారంలోనే గెలిచాం. కొన్ని కారణాల వల్ల కోర్టులో ఉంటాం వల్ల ఇప్పుడు దాకా రాలేకపోయాం. ఇప్పుడు కోర్టులో అన్ని ఛేదించుకోవటం వల్ల ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సేవల కోసం, ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం కాబట్టి అనధికారంలో ఈ రాష్ట్రంలో ఎన్నో మున్సిపాలిటీలు వైసీపీ కైవసం చేసుకున్న ఈ కొండపల్లి మున్సిపాలిటీని మేము తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అలాగే ఈ రోజు ఫస్ట్ మీటింగ్ లో 5,92,92,00,000 రూపాయలు సుమారు నిధులతో అభివృద్ధి కార్యక్రమాలని ఇది మొదటిసారిగా స్టార్ట్ చేశాం. అమృత్ 2 పథకంతో 54 కోట్ల రూపాయలు సుమారు ఇంటింటికి వాటర్ స్కీమ్ టెండర్లు కూడా ఖరారైనవి. ఇంకా మా శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు, ఎంపీ గారు చిన్ని గారిని మేము ఎమ్మడబడి ఏ విధంగా ఈ గ్రామాన్ని, ఈ కొండపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలి, అభివృద్ధి ప్రోగ్రాంలో ముందుంచాలి, గ్రీనరీకి కానీ పర్యాటక కేంద్రం కింద ఈ ఇబ్రహీంపట్నం కొండపల్లిని ఎలా డెవలప్ చేయాలని నిరంతర ఆలోచనతో ఉన్నాం. అభివృద్ధి పదంలోకి తీసుకొస్తాం. మా కౌన్సిలర్స్ అందరం కూడా కలిసి సమిష్టి కృషిగా ఈ కొండపల్లికి ఒక మార్పు తీసుకురావాలి, ప్రజలను సుఖ సంతోషాలతో ఇంటింటికి వాటర్ స్కీమ్ ఇచ్చి పొల్యూషన్ లేని గ్రామంగా తీర్చిదిద్దాలని మేము ఆలోచిస్తున్నాం. అంటే ముఖ్యంగా గతంలో పంచాయతీగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మున్సిపాలిటీకి వచ్చింది, సమస్యలు ఎక్కువగా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా వేటి మీద దృష్టి పెట్టబోతున్నారు ఈ కాలంలో, ఏం చెప్తారు? ఇబ్రహీంపట్నం కొండపల్లి ప్రజలకి సుమారు 35-40 సంవత్సరాల నుంచి కళ ఇంటింటికి వాటర్ రావాలి అని. అలాంటిది గౌరవ శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారితో ఇవాళ అమృత్ 2లో మాది శాంక్షన్ అవుతూ ఈ నెలాఖరికి ఇప్పుడు టెండర్ షెడ్యూల్ ఉంది. అది 2 సంవత్సరాల్లో ఏదో టైం పీరియడ్ ఉంది. ఇంటింటికి వాటర్ స్కీమ్ ఇస్తాం. అలాగే ఇంటింటికి కూడా గ్రీనరీ, ఇక్కడ మాకు అన్ని ఇండస్ట్రియల్ ఏరియా అవుతాం. యూటీపీఎస్ అనేది బాగా పొల్యూటెడ్ ఏరియా, అది పొల్యూషన్ పారిశ్రామికంగా ఉంటాం. అలాగే చుట్టుపక్కలన్నీ కూడా ఈ ఐడిఓ అని, హెచ్పిసిఎల్, ఐఓసి అన్నీ కూడా ధ్వని పొల్యూషను, విపరీతమైన పొల్యూషన్ ఏరియా. అలాగే మాకు ఎంతో పర్యాటకంగా కొండపల్లి కిల్లా అనేది మాకు ఒక చరిత్ర. అలాగే కొండపల్లి బొమ్మలు అనేది అంతర్జాతీయంలో ఒక గుర్తింపు ఉంది. అలాగే గౌరవ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కలవనటి సంగమం అని చెప్పని కృష్ణా నది, గోదావరి అనుసంధానంతో అక్కడ కలిసే ఒక పవిత్ర సంఘం ఉంది. ఈ పవిత్ర సంగమాన్ని, కొండపల్లి కిల్లాని, కొండపల్లి బొమ్మల్ని, అలాగే మన పక్కనే మన మండలంలోనే మూలపాడు ఫారెస్ట్లో సీతాకోక చిలుకలది వనం ఉంది. అలాగే ఇంటర్నేషనల్ స్టేడియం ఉంది. ఇంకా భవిష్యత్తులో 1-2 సంవత్సరాల్లోనే ఐకాన్ బ్రిడ్జి మూలపాడులో రాబోతుంది. ఇవన్నీ కూడా పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందితే, పర్యాటకులను ఆకర్షించగలిగితే ఇక్కడ అన్ని రకాలుగా అభివృద్ధి జరిగిద్ది. ఎంతోమంది వ్యాపారవేత్తలకి, అలాగే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు ఇవన్నీ ఉంటాయి. ఆ విధంగా అభివృద్ధి చేయాలి ఈ కొండపల్లి అని చెప్పాను మా కళ. అంటే సమావేశం కూడా జరుగుతుంది కదా, కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఎట్లా ప్రతిపక్ష నాయకుల నుంచి ఎట్లా ఉంది స్పందన, ఎట్లా ఉంది? అంటే మీరు తీసుకొచ్చినటువంటి ఏదైతే ఈ వర్క్స్, గ్రాంట్ వర్క్స్ ఉన్నాయో వీటికి ఆమోదం తెలుపుతున్నారు, ఏమంటారు ప్రధానంగా? ప్రతిపక్ష నాయకులు మొత్తం 8 మంది ఉండాలనండి. 29 మందిలో మెజార్టీ మేము ఉన్నాం. అలాగే ప్రతిపక్ష నాయకుడు, ఆ అధినాయకుడే సరైనడు కాదు. వీళ్ళు ఎట్లా మంచోళ్ళు అవుతారు? అధినాయకుడే మంచోడు కాదు, సైకో రఫా అంటున్నాడు, మీ అందరికీ తెలుసు. వీళ్ళు కూడా ఆ రఫాగాల్లో తప్పితే ఓ సిస్టమ్ ప్రకారం మాట్లాడే మనుషులు కాదు. కాబట్టి వాళ్ళ ఆలోచనలు మేము పరిగణలో తీసుకోం. మేము ప్రజల్లో నిత్యం ఉండే మనుషులం. ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడు నిస్వార్థ ప్రజాసేవకుడై ఉంటాడు. ప్రజల్లో మమేకమైనవాడు అయితేనే ఈ తెలుగుదేశం పార్టీలో ఎమ్మడగలుగుతాం. మేము ఇన్ని సంవత్సరాల నుంచి అధికారంలో అనధికారంలో ఎన్నో పోరాటాలు, కష్ట నష్టాలు అనుభవించిన నీతి నిజాయితీతో ఉండబట్టే మేము ఈ స్థాయిలో ఉన్నాం. ఇవాళ ఈ ప్రజల్లో ఉన్నాం. ఇదే సిస్టంలో ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇంకా స్పీడ్గా పరిగెత్తమంటున్నాడు. ఆయన పరిగెత్తేదానికి మేము కూడా పరిగెత్తాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇది మొత్తానికి
కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఈరోజు తొలి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. మొత్తానికి ఈ అవకాశం రావడం వల్ల కొండపల్లిని అభివృద్ధి చేస్తామంటూ కూడా చైర్మన్ చిట్టిబాబు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేందర్తో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్.